రోజులు గడిచిన స్నోవైట్ పరిస్థితిలో ఏ మార్పు లేదు. కానీ స్నోవైట్ లేకుండా వారి జీవితం మాత్రం మామూలుగా అవలేదు. రోజులు ఎక్కువసేపు ఆమె గురించే ఆలోచిస్తూ, విలపిస్తూ ఏదో ఒక విచిత్రం జరిగి ఆమె మళ్లీ బ్రతికిరావాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉండేవారు మరుగుజ్జులు. అలా రోజులు గడుస్తున్న కొద్ది వారికే కాకుండా ఆ అడవిలో ఉన్న పక్షులు, జంతువులు, జీవులన్నింటికీ స్నోవైట్ సుపరిచితురాలైంది. వాటికి ఆమె ఇష్టమైన స్నేహితురాలు అయింది. ఆ పశు పక్షులు కూడా స్నోవైట్ తిరిగి బ్రతకాలని ఏడుస్తూ ప్రార్థించేవి. కొన్ని నెలలుగా పెట్టెలో అచైతనంగా పడివున్న స్నోవైట్ అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదే అందంతో ఎప్పటిలాగే మెరుస్తూ, గులాబీ బుగ్గలతో నిగనిగిలాడుతూ ఉండేది. ఆమె శరీరం పాడవటం కాని, కుళ్ళిపోవటం కాని ఏమీ జరగటం లేదు. అలాంటివి ఏవి జరగకపోవడం వలన ఆమె చనిపోయిందని అసలు నమ్మకం కుదరలేదు మరుగుజ్జులకి. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. తమ ఆశను వదులుకోకుండా స్నోవైట్ మునిపట్టి అభిమానంతోనే చూసుకోసాగారు మరుగుజ్జులు. ఒకనాడు ఒక రాకుమారుడు వేట కోసం ఆ అడవిలోకి వచ్చాడు. అతడు దృఢమైన, ఆకర్షణీయమైన శరీరంతో, అంతకంటే అందమైన కనుమొక్కు తీరుతో చూసేవారికి ఇట్టే ఆకట్టుకోగలిగేటట్టు ఉన్నాడు. తన సైనికులతో వేటకు వచ్చి జంతువుల కోసం అడవంత గాలిస్తున్న సమయంలో తన సైన్యం నుండి విడిపోయి వేరే దిశగా వచ్చాడు ఆ రాకుమారుడు. అడవి నుండి బయటకు వెళ్లే మార్గం కాని, తన వారి జాడ కాని తెలియక అటు ఇటు తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి మరుగుజ్జులు ఉండే ఇంటికి చేరాడు యువరాజు. అప్పటికే సాయంత్రం అయి ఇక చీకటి పడే వేళ అయింది. ఇంకా ఆ చీకట్లో తనకు దారి తెలియదని, ఆ రాత్రికి వారి ఇంట్లో విశ్రమించి ఉదయాన్నే తన దారిన తాను వెళ్ళిపోవచ్చునని భావించి, తన గుర్రాన్ని ఆ ఇంటి ముందు ఆపాడు. అంత చిన్న ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూనే తలుపు తట్టాడు. శబ్దం విని బయటకు వచ్చిన మరుగుజ్జులకు తానెవరో, ఎందుకు వచ్చాడు వివరించి ఆ రాత్రికి వారి ఇంటిలో ఇంత చోటు ఇవ్వమని కోరాడు. వినయ విధేయతలతో, మంచివాడిగా కనిపించిన ఆ రాకుమారుడిని చూసి ఎంతగానో ముచ్చట పడ్డారు మరుగుజ్జులు. అతనిని సాదరంగా లోపలికి ఆహ్వానించి, భోజనం ఏర్పాట్లు చేశారు. హాయిగా వారితో మాట్లాడుతూ, కడుపార భోజనం చేసిన తర్వాత చల్లగాలికి తిరిగి వస్తానని చెప్పి వారి అనుమతి తీసుకుని దగ్గర్లో ఉన్న కొండవైపుకి పయనమయ్యాడు. అతను వెళ్లిన కొండ మీదే స్నోవైట్ తన గాజు పెట్టెలో ప్రశాంతంగా నిద్రపోతోంది. దూరంగా ఏదో వస్తువు కనిపించినట్లు తోచి, రాకుమారుడు అది ఏమిటో తెలుసుకోవడానికి దగ్గరగా వెళ్లాడు. అక్కడ అత్యంత మనోహరంగా, అందంగా పెట్టెలో ఉన్న స్నోవైట్ని చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమారి స్నోవైట్ అని ఆ పెట్టె మీద ఉన్న అక్షరాలను చూసి ఆమె ఎవరో, ఏమిటో ఎందుకు పెట్టెలో ఉందో అర్థం కాక సతమతమయ్యాడు. తన ప్రశ్నలకు తప్పక మరగుజ్జుల వద్ద జవాబు దొరుకుతుందని భావించి, ఇక క్షణమైన ఆలస్యం చేయకుండా ఇంటికి చేరుకున్నాడు అతను. స్నోవైట్ గురించి వివరించమని వారిని కోరాడు. మరుగుజ్జులు నిట్టూర్చి, తమ స్నేహితురాలి కథనంతా అతనికి వివరించారు. ఆమె సవతి తల్లి కుట్రలు, స్నోవైట్ అమాయకత్వం, మంచితనం అన్ని పూసుకుచ్చినట్లు అతనికి చెప్పారు. తమ స్నేహితురాలిని కాపాడుకోలేని తమ అసక్తత తలుచుకొని అతని వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు వారు. ఎప్పటికైనా బ్రతికి తీరుతుందని, తాను చనిపోలేదని యువరాజుకి మరలా చెప్పి బాధపడ్డారు. స్నోవైట్ కథను, మరుగుజ్జుల వ్యధను విన్న యువరాజు గుండె జాలితో నిండిపోయింది. స్నోవైట్ అందరిలాంటి సామాన్యమైన కన్య కాదని, ప్రపంచమంతటిలో అత్యంత సౌందర్యవతి అని కూడా అతనికి అర్థమైంది. అప్పటికీ యువరాజు స్నోవైట్ని చూసిన మరుక్షణంలో ఆమెను అమితంగా ప్రేమించసాగాడు. ఆమె కథ నువ్వు విన్న తర్వాత అతని ప్రేమ రెండింతలు అయింది. ఇక మరుగుజ్జుల నుండి తన ప్రేమ విషయానికి దాచటం అనవసరమని తోచి, అయ్యా, మీరు అనుమతిస్తే స్నోవైట్ని నాతో తీసుకెళ్లదల్చాను. ఆమెను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. స్నోవైట్ని నాకు ఇస్తే మీకు ఏది కావాలంటే అది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అతని ప్రస్తావనకు వీస్తూ పోయిన మరుగుజ్జులు, యువరాజా, మమ్మల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దు కాని ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా మాకు ఇచ్చినా, మా స్నేహితురాలిని మీకు అప్పగించము అని ముక్తకంఠంతో తమ అభిప్రాయాన్ని దృఢంగా చెప్పారు వారు. వారి మాటలను విన్న రాకుమారుడు వారి పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు. అతడి ఏడుపు చూసి మరుగుజ్జులు చాలా బాధపడ్డారు. అతడు నిజమే చెప్తున్నాడని, స్నోవైట్ని అమితంగా ప్రేమిస్తున్నాడని వారికి అర్థమైంది. అయినా వారి జాలిని తమలోని దాచుకొని, అతడిని అనునయించడానికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారిని ఎలాగైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తూ, అయ్యా, నన్ను నమ్మండి, మీరు ఆమెను అమ్మకపోవచ్చు కాని ఆమెను కనీసం నాకు భిక్షగా వేయండి. మీలాగే నేను కూడా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నాకు తెలియకుండానే నా మనసు ఆమె సొంతం అయిపోయింది. ఇక ఆమెను చూడకుండా ఒక్క క్షణం కూడా జీవించలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి కనికరించి ఆమెను నాకు ఇవ్వండి అని రాకుమారుడు శతవిధాలుగా ప్రాధేయపడ్డాడు.
వారికి అతడి మాటలలో నిజాయితీ కనబడినా అతడు తాము చూసినంత జాగ్రత్తగా స్నోవైట్ని చూసుకోగలడా అని సందేహపడ్డారు వారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ సైగలతోనే సంభాషించుకుంటూ ఏమి చేయాలో తెలియక సతమతమవ్వసాగారు మరుగుజ్జులు. వారు ఏమీ మాట్లాడకపోయేసరికి రాకుమారుడు దుఃఖభారంతో కృంగిపోయాడు. అయ్యో, వీరిని ఒప్పించడం ఎలా, రాకుమారి లేకుండా జీవించటం ఎలా అని తనలో తానే మదనపరసాగాడు. ఇక ఆఖరి ప్రయత్నంగా అయ్యా, నన్ను నమ్మండి, నా మీద జాలి తలచి ఆమెను నాకు అప్పగించండి. ఆమె లేని జీవితం నేను ఊహించలేను అని వెక్కి ఏడవసాగాడు. అయినా మారు పలకలేదు మరగుజ్జులు. ఇక ఆ రాత్రంతా యువరాజు తన ప్రేమ నిజమని, రాకుమారిని జాగ్రత్తగా చూసుకుంటానని వారి ముందు ప్రమాణం చేస్తూనే ఉన్నాడు. ఆమె కన్నా నాకు ప్రాణపదమైనవారు ఎవరూ లేరు, ఇకపై ఉండబోరు, నన్ను నమ్మండి అని వారికి చెప్తూనే ఉన్నాడు యువరాజు. చివరికి తెల్లవారేసరికి యువరాజు మీద, అతని ప్రేమపైన నమ్మకం కలిగింది మరగుజ్జులకి. అతని మీద అపారమైన జాలి కూడా కలిగింది. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరిని ఒకరు సంప్రదించుకొని చివరికి యువరాజు స్నోవైట్ని జాగ్రత్తగా చూసుకోగలడనే నిర్ణయానికి వచ్చారు. వారు తమ నిర్ణయం చెప్పేలోపే యువరాజు వారికి ఇంకొక మాట కూడా చెప్పాడు. అయ్యా, రాకుమారి గాఢ నిద్రలో ఉన్నట్లుగా ఉందే కాని చనిపోయినట్లు లేదు. అందుకే ఆమెను నా వెంట తీసుకొని వెళ్లి మా రాజ్యంలో ఉన్న వైద్యులందరికీ ఆమెని చూపిస్తాను. ఆమె పరిస్థితికి కారణం మనకు తెలియవచ్చు కదా, అది కాకుండా ఆమె మామూలు స్థితికి రావచ్చు కదా అని అన్నాడు. అలా యువరాజు అన్న వెంటనే మరుగుజ్జుల కళ్లల్లో ఆనందం తాండవించింది. రాకుమారిని మన వద్ద ఉండనిచ్చే బదులు రాకుమారుడితో పంపిస్తే అతను చెప్పినట్లు రాకుమారి తిరిగి బ్రతకవచ్చు కదా అని ఆశగా అనుకున్నారు వారు. వారికి స్నోవైట్ని తమ నుండి దూరంగా పంపించాలని లేకపోయినా ఆమెకు మంచి జరగవచ్చనే ఒకే ఒక ఆశతో రాకుమారుడి వెంట ఆమెను పంపడానికి ఒప్పుకున్నారు. వారి సమ్మతి తెలియగానే రాకుమారుడు ఆనందం పట్టలేక వారికి వేలవేల కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఎన్నటికీ వారు చేసిన సాయం తాను మరిచిపోనని వారితో చెప్పి స్నోవైట్ గాజు పెట్టెను తన వెంట తీసుకొని వెళ్లటానికి అనుమతి కోరాడు. కన్నీరు నిండిన కనులతో తమ దుఃఖాన్ని దిగమింగుకుంటూ భారంగా తలలు ఊపారు మరుగుజ్జులు. స్నోవైట్కి ఆఖరిసారిగా వీడ్కోలు పలికి ఆమె వెళ్లటం చూడలేక తలలు దించుకొని ఏడవసాగారు. అక్కడున్న పక్షులు, జంతువుల పరిస్థితి కూడా అదే. తమ స్నేహితురాలు వెళ్లిపోతుందని తెలిసి కన్నీరు పెట్టని జీవిలేదు. తెలుగు రాకుమారుడి జాడ కనుగొన్న సైనికులు అతని వద్దకు చేరారు. వారిని చూసి సైనికులారా, జాగ్రత్తగా ఆ గాజు పెట్టెను మీ భుజాల మీదికి తీసుకొని ముందుకు నడవండి అని ఆదేశించాడు. వారు ఆ పెట్టెను ఎత్తటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆతృతగా చూస్తూ జాగ్రత్త, చాలా సున్నితంగా ఆమెను మీ భుజాల మీద తీసుకోండి. పెట్టెలో ఉన్న రాకుమారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అడుగులు వేయండి అని ఆదేశాలు ఇస్తూనే ఉన్నాడు యువరాజు. అతని సైనికులు అతని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించి సున్నితంగా అడుగులు వేయసాగారు. అలా వారు కొండలు, గుట్టలు, ముళ్లపదులు దాటుతూ తమ రాజ్యం వైపు అడుగులు వేయసాగారు. అనుక్షణం వారి భుజాలపై ఉన్న గాజు పెట్టెను, అందులో ఉన్న స్నోవైట్ని చూస్తూ యువరాజు తన గుర్రం మీద వారి వెనకే వెళ్లసాగాడు. కాని ఎంత జాగ్రత్త వహించినా ఒక సైనికుడు దారిలో ఉన్న రాయిని తట్టుకొని ముందుకి పడబోయాడు. తనని తాను సంపాదించుకునే ప్రయత్నంలో అతని భుజాల మీద ఉన్న గాజుపెట్టె మీద పట్టు సడలి ఆ పెట్టె అటూ ఇటూ ఊగింది. పెట్టెలో ఉన్న స్నోవైట్ కూడా ఆ పెట్టె కదలిక వలన అటూ ఇటూ ఊగింది. సైనికులు ఆ పెట్టె కదలికలను ఆపి తమ భుజాల మీద సరిగ్గా చేర్చుకునే లోపల అంతటి కదలిక కలగటం వల్ల ఒక్కసారిగా స్నోవైట్ గొంతులో ఇరుక్కున్న ఆపిల్ మొక్క బయటకు వచ్చి గాజు పెట్టెలో పడిపోయింది. ఆ ఆపిల్ ముక్క తన నోటి నుండి క్రింద పడిన వెంటనే స్నోవైట్లో చలన వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా గాఢనిద్రలో ఉన్న రాకుమారి కనులు తెరిచింది. తాను పడుకొని ఉన్న గాజుపెట్టే తలుపు తీసి తాను ఎక్కడున్నానో తెలియక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదంతా గమనిస్తున్న యువరాజుకి అది కలయో, నిజమో అర్థం కాలేదు. లేచి కూర్చొని ఉన్న స్నోవైట్ దగ్గరికి పరుగున వెళ్లి సైనికులను గాజు పెట్టెను క్రిందకు దించమన్నాడు. తాను ఒక శవపేటికలో ఉన్నానని అప్పటికే గుర్తించిన స్నోవైట్ భయపడుతూ, నేను ఎక్కడ ఉన్నాను? నాకు ఏమైంది? ఈ శవపేటికలో ఎందుకు ఉన్నాను? అని తడబడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పటికే ఆమెను సమీపించిన రాకుమారుడు ఆమెను పలకరించి మెరిసే కళ్లతో ఆమెనే చూస్తూ, నా ప్రియమైన రాకుమారి, నువ్వు అత్యంత భద్రంగా నా చెంతే ఉన్నావు అని సమాధానం ఇచ్చి జరిగిన కథనంతా ఆమెకు వివరించాడు. తన కథ తానే విని వీస్తూ పోయింది స్నోవైట్. ఆమె చేరుకునే లోపే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని రాకుమారి, నీ వంటి సౌందర్యవతిని నేను ఏనాడు చూడలేదు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను మాటలలో చెప్పలేను. నాతోపాటు నా రాజ్యానికి రావడానికి నీవు సమ్మతిస్తే నిన్ను వివాహమాడదలుచుకున్నాను. నా భార్యగా ఉండటం నీకు ఇష్టమేనా?
అని ఆతృతగా అడిగాడు రాకుమారుడు. అతని మాటలు విన్న స్నోవైట్ ఆనందంతో, సిగ్గుతో తన తలను వంచుకొని ఆమె సమ్మతిని తెలిపింది. వెంటనే రాకుమారుడు ఆమెను తన రాజ్యానికి తీసుకొని వెళ్లి, తల్లిదండ్రులకి పరిచయం చేసి, ఆమె కథనంతా వివరించి వివాహానికి వారి అనుమతి కోరాడు. తమ కుమారుడు అమితంగా స్నోవైట్ని ఇష్టపడుతున్నాడని గ్రహించిన వారు వెంటనే పెళ్లికి అంగీకరించి త్వరలోనే వారికి వివాహం జరిపిస్తామని మాట ఇచ్చారు. వెంటనే వారి పెళ్లి సంబరాలు ఆ రాజ్యంలో మొదలయ్యాయి. రాజ్యమంతా ఏనాడు లేని విధంగా రంగురంగుల దీపాలతో, పూలతో అధునాతనంగా అలంకరించారు ప్రజలు. దేశ విదేశాల నుండి ప్రముఖులను, నిష్ణాతులను పెళ్లి వేడుకలు స్వయంగా దగ్గరుండి ఏర్పాటు చేయటానికి పిలిపించారు మహారాజు. ఇక పెళ్లిరోజు దగ్గరకు రానే వచ్చింది. ఆ రాజ్యం అంత సంబరాలతో మారుమ్రోగిపోతూ ఉంటే, ఆ రాజ్యానికి పక్క రాజ్యంలోని పరిస్థితి వేరే విధంగా ఉంది. ఆ రాజ్యం మరెవరిదో కాదు, స్నోవైట్ తండ్రిది. అందరితో పాటు స్నోవైట్ సవతి తల్లికి కూడా పెళ్లి ఆహ్వానం అందింది. తన అందం గురించి తప్ప వేరొక ఆలోచనలేని రాణి, ఆ పెళ్లి కోసం ఖరీదైన దుస్తులు, నగలు సిద్ధం చేసుకుంది. పెళ్లినాడు ఎంతో అందంగా అలంకరించుకొని, అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి తానే మురిసిపోయింది. ఇంత అందం నాకు తప్ప ఇంకెవరికి సొంతం కాదు. నన్ను చూసిన వారందరూ నన్ను చూస్తూనే ఉంటారు ఈరోజు అని తన గురించి తానే గొప్పలు చెప్పుకుంది. అలా తన అందాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో హఠాత్తుగా రాణికి తన అద్దం గుర్తుకు వచ్చింది. ఎంతో అందంగా తయారయ్యాను కదా, ఒక్కసారి అద్దాన్ని అడిగితే బాగుంటుంది అని ఆ అద్దాన్ని బయటకు తీసి, గోడకు తగిలించింది. తన తలను పొగరుగా ఎగరేస్తూ, ఆ అద్దం ముందు నిలబడి, ఓ అద్దమా, అందరికంటే అందమైన వారు ఈ ప్రపంచంలో ఎవరు? అని అడిగింది. రాణి, నువ్వు అందమైన దానవే కాదనను, కాని నీకంటే అందమైనది రాకుమారుడికి కాబోయే భార్య అని సమాధానం ఇచ్చింది ఆ అద్దం. ఇక ఆ జవాబు వినగానే ఎక్కడలేని నీరసం వచ్చింది రాణికి. ఆ సమాధానాన్ని తలచుకొని వినరాని వార్త విన్నట్లుగా భయపడిపోయింది. ఎంతో కష్టపడి స్నోవైట్ని చంపితే, ఇప్పుడు ఈ రాణి ఎవరు? తలపట్టుకొని కూర్చుంది ఆమె. ఏమి చేయాలో అర్థంకాక అలాగే తన మందిరంలో కూర్చుండిపోయింది రాణి. తనకంటే ఎంత అందంగా ఉంటుందో పెళ్లికుమార్తె అని తలుచుకొని తల్లడిల్లింది. పెళ్లికి వెళ్లాలా, లేక మానాలా అని ఎన్నోసార్లు ఆలోచించింది. ఒకవైపు వెళ్లవద్దని ఉన్నా, మరొకవైపు తన కంటే అందమైన ఆ పెళ్లికూతుర్ని చూడాలని ఉంది. అలా పెళ్లికూతురు గురించి ఆలోచిస్తున్న కొలది ఆమె హృదయం కోపంతో, అసూయతో, కసితో నిండిపోయింది. ఇంట్లో ఆగలేక, తనకంటే అందమైన స్త్రీని చూసే ధైర్యం లేక అలాగే చాలాసేపు ఉండిపోయింది. కొంతసేపటికి ఇకలాభం లేదని తేల్చుకొని, ఎలాగైనా ఆ కొత్త రాణిని చూసే తీరాలి అని అనుకుంటూ తన మందిరం నుండి బయటపడింది రాణి. ఆ కొత్త రాణి మరెవరో కాదు, స్నోవైట్ అని ఆమెకు ముందే తెలిసి ఉంటే ఆ పెళ్లికి ఆమె వెళ్లేది కాదేమో. తన మొహం మీద అబద్ధపు నవ్వు తెచ్చిపెట్టుకొని, పెళ్లి జరిగే గదిలోకి ప్రవేశించింది రాణి. ఆ కాబోయే దంపతుల వద్దకు దగ్గరగా వెళ్లి, కొత్త రాణిని పరిశీలిద్దామని అటుగా అడుగులు వేసింది. అంతే, ఆమె కళ్ళు పెళ్లికూతురు మీద పడగానే ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. స్నోవైట్ చనిపోలేదా? ఆ రోజు ఆమెను నేను చంపలేదా? అని తనని తాను ప్రశ్నించుకుంటూ అక్కడే మాట రాక నిలబడిపోయింది. ఆమె రాకకోసమే ఎదురుచూస్తున్న రాకుమారుడు ఆమె స్నోవైట్ని పెట్టిన కష్టాలకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన సైనికులకు ఇనుప చెప్పులను బాగా నిప్పులలో కాల్చి సిద్ధంగా ఉంచమని ముందే ఆదేశించాడు. రాణిని చూడగానే సైనికులకు ఆ చెప్పులను తీసుకొని అక్కడికి రమ్మని ఆజ్ఞాపించాడు. మాట రాక నిలుచున్న రాణి వైపు తిరిగి, నువ్వు చేసిన చెడ్డ పనులకి, కుట్రలకి, స్నోవైట్ నీవల్ల అనుభవించిన కష్టాలకు, నువ్వు శిక్షను అనుభవించే రోజు వచ్చింది. ఈ చెప్పులు వేసుకుని నృత్యం చేయమని నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇదే నీ శిక్ష అని యువరాజు గర్జించాడు. ఎవరు చెప్పినా వినకుండా రాణిని ఆ కాలే చెప్పులతో పెళ్లి వేడుకలు పూర్తి అయ్యేంతవరకు నాట్యం చేయమన్నాడు. యువరాజు ఆజ్ఞను విన్న రాణి, అతని పాదాలపై పడి తనను క్షమించమని వేడుకొంది. కానీ స్నోవైట్ పడిన కష్టాలన్నీ గుర్తుకు వచ్చి కోపంతో ఊగిపోతున్న రాకుమారుడు ఆమె చెప్పిన ఒక్క మాట కూడా వినలేదు. ఆ చెప్పులు వేసుకోలేకపోతే ఆమెను అప్పుడే చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కూడా. దాంతో ఇక వేరే దారి లేక ఆ రాణి మండే ఆ చెప్పులను ధరించి, తన ప్రాణం పోయేంతవరకు నాట్యం చేస్తూనే ఉంది. కాళ్ళు కాలి, ఇక బ్రతికేందుకు కోరిక, ఓపికలేక తాను నాట్యం చేస్తున్న చోటే ప్రాణాలు విడిచింది ఆ దుష్టురాలైన రాణి. రాణి మరణించడంతో ఊపిరి పీల్చుకున్న స్నోవైట్ రాకుమారుడిని పెళ్లి చేసుకొని ఆనందంగా జీవించింది. పెళ్లి తర్వాత తాను రాణి అయినా తన ఆప్తమిత్రులైన మరుగుజ్జులను ఏనాడు మరువలేదు స్నోవైట్. అమ్మ, నాన్న అన్ని తామే అయి జాగ్రత్తగా తనను కాపాడిన మరుగుజ్జులు అంటే స్నోవైట్కి ఎనలేని అభిమానం, ఇష్టం ఏర్పడ్డాయి.
అవి రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగాయే తప్ప తరగలేదు. తరచూ అడవిలో ఉన్న వారి చిన్న ఇంటికి వెళ్తూ, వారితో సమయాన్ని ఆనందంగా గడుపుతూ ఎలాంటి చీకు చింత లేకుండా మిగిలిన జీవితాన్ని ఒక రాకుమారి లాగే గడిపింది అందాల యువరాణి స్నోవైట్. మరి ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది. మీరు మరి ఇలాంటి స్టోరీస్ మీరు మళ్ళీ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.